హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బేబీ ఫుడ్ యాపిల్ బనానా రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 2 స్పూన్స్ రైస్ తీసుకొని రైస్ని 2 టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న రైస్లో వాటర్ వేసుకొని 10 మినిట్స్ వరకు ఉంచాలి. ఒక యాపిల్ తీసుకొని యాపిల్ పైన ఉండే పీల్ అంతటిని తీసి యాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా యాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల యాపిల్ అనేది రైస్తో పాటు తొందరగా బాయిల్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాష్ చేసుకున్న రైస్ను వేసుకోవాలి. కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసుకొని యాపిల్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి 10 మినిట్స్ వరకు దీన్ని ఉడికించాలి. 10 మినిట్స్ అయ్యాక రైస్ యాపిల్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. బనానా పై నుండే పీల్ తీసి బనానాని ఈ విధంగా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని బేబీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. యాపిల్ బనానా రైస్ బేబీ ఫుడ్ రెడీ అయింది. బేబీ వెయిట్ గెయిన్కి అండ్ బేబీ హెల్త్కి ఇది హెల్తీ ఫుడ్ అండి. బేబీ మోషన్ ఫ్రీగా అవడానికి కూడా ఈ ఫుడ్ అనేది యూజ్ అవుతుంది. 8 మంత్స్ ప్లస్ ఉన్న బేబీస్ నుంచి మనం ఈ ఫుడ్ని స్టార్ట్ చేయవచ్చు. బేబీ వెయిట్ గెయిన్కి మంచిది కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.